వెల్కమ్ టు 9+ న్యూస్. నల్లమల ప్రకృతి ఒడిలో 7 నదుల మహా సంగమ క్షేత్రంలో వెలిసిన అద్భుత ఆధ్యాత్మిక నిలయం సంగమేశ్వరుడి ఆలయం. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలో ఉన్న ఈ పుణ్యక్షేత్రం భక్తికి, ప్రకృతి వైపరీత్యానికి ఒక సజీవ సాక్ష్యం. శ్రీశైలం బ్యాక్ వాటర్ కారణంగా ఏడాదిలో దాదాపు 8 నెలల పాటు పూర్తిగా జల గర్భంలో మునిగి ఉంటూ కేవలం వేసవిలో మాత్రమే భక్తులకు దర్శనమివ్వటం ఈ గుడి ప్రత్యేకత. ద్వాపర యుగంలో ధర్మరాజు ప్రతిష్ఠించిన వేపలింగం నీటిలో ఇన్నేళ్లు ఉన్నా చెక్కు చెదరకుండా ఉండటం వెనుక ఉన్న రహస్యమేంటి? ఈ సప్త నదుల సంగమేశ్వర క్షేత్రం పూర్తి విశిష్టతపై 9+ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. భారతదేశంలోనే అత్యంత విలక్షణమైన, విచిత్రమైన భౌగోళిక పరిస్థితి ఉన్న ఏకైక శైవ క్షేత్రం సంగమేశ్వరం. కృష్ణ, తుంగభద్ర, భవనాసి, వేణి, భీమ, మలపహరిణి, భవనాంతర అనే 7 నదులు ఇక్కడే ఏకమవుతాయి. అందుకే దీన్ని సప్తనదీ సంగమ స్థలం అంటారు. జూలై, ఆగస్టు నెలల్లో కృష్ణా నదికి వరదలు రాగానే శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల్లో ఈ ఆలయం పూర్తిగా మునిగిపోతుంది. కనీసం గుడి శిఖరం కూడా కనిపించనంతగా జలమయమవుతుంది. మళ్ళీ మార్చ్, ఏప్రిల్ నెలల్లో నీటి మట్టం తగ్గగానే ఈ ఆలయం స్వయంభూగా బయటపడుతుంది. ఇలా ఏడాదిలో కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిస్తూ మిగిలిన కాలమంతా కృష్ణమ్మ ఒడిలోనే నిగర్భమై ఉంటుంది ఈ అద్భుత ఆలయం. ఈ ఆలయ చరిత్ర ద్వాపర యుగానికి చెందింది. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ దోష నివారణ కోసం ఇక్కడికి వచ్చారని, కృష్ణుడి సూచనతో ధర్మరాజు ఇక్కడ వేప ముద్దను శివలింగంగా ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. కాశీ నుంచి భీముడు తెచ్చిన లింగం ఆలస్యం కావటంతో ఆగ్రహించిన భీముడు తన గదతో కొట్టిన ఆనవాళ్లు ఇప్పటికీ ఈ వేపలింగంపై కనిపిస్తాయి. 100 ఏళ్లుగా, అది కూడా దశాబ్దాలుగా నీటిలోనే నానుతున్న ఈ వేపలింగం పుచ్చిపోకుండా, చెక్కు చెదరకుండా ఉండటం ఇక్కడి శిల్పకళా వైభవానికి, ఆధ్యాత్మిక శక్తికి నిదర్శనం. ఆలయం బయటపడే ఆ కొన్ని నెలల పాటు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులకు ఇక్కడికి పోటెత్తుతారు. ఇక్కడ పితృతర్పణాలు వదిలితే కాశీలో పిండ ప్రదానం చేసినంత పుణ్యం దక్కుతుందని కూడా భక్తుల నమ్మకం. ఆలయం బహిర్గతమయ్యే 4 నెలల కాలంలో గుడికి భక్తుల తాకిడి గణనీయంగా పెరుగుతున్నప్పటికీ అక్కడికి చేరుకునేందుకు సరైన రహదారి సదుపాయం లేదు. దీంతో సొంత వాహనాల్లో వచ్చే యాత్రికులు చివరి దూరం వరకు కాలినడకనో, ఇబ్బందికరమైన మార్గాల్లోనో చేరుకోవాల్సి వస్తోంది. ఏడాదిలో 4 నెలలు మాత్రమే ఉపయోగపడే ప్రాంతానికి రహదారి నిర్మాణంపై పెద్దగా ఖర్చు చేయటం అనవసరమన్న ధోరణితో అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. భవిష్యత్తుపై ప్రశ్నార్థకం కూడా ఏర్పడుతోంది. ఇలా శిథిలావస్థకు చేరుకున్న ఆలయాలు, రవాణా సదుపాయం లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చారిత్రక క్షేత్రం అభివృద్ధికి నోచుకోవటం లేదు అని స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టూరిజం కోణంలో సంగమేశ్వరం క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే మరింత మంది భక్తులను, పర్యాటకులను ఆకర్షించే అవకాశమున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఆ దిశగా ప్రత్యేక చర్యలు కనిపించటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.